హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అండి. నేను స్కూల్ నుంచి రాగానే ఒక 15-20 మినిట్స్ అలా కూర్చొని మొబైల్ చూడడము, లేదంటే వేరే కొంచెం రిలాక్స్ అవుతానండి. ఒక 15-20 మినిట్స్ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని తర్వాత ఇంకా బ్యాగ్స్లో ఉన్న లంచ్ బాక్సెస్ అన్ని తీసి సింక్కి అయితే వేస్తాను. ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ మీద ఏదైనా ఉంటే కనుక పాత్రలు కడగడానికి అన్నీ కూడా సింక్లోకి అయితే వేస్తాను. ఫస్ట్ నాకు వంట చేయడానికంటే ముందుగా కిచెన్ కౌంటర్ టాప్ మీద అంటే మెస్సీగా మాత్రం ఉండకూడదు. అన్ని నీట్గా ఏదైనా సింక్లోకి వేయాల్సిన పాత్రలు ఉంటే సింక్లోకి వేసేస్తాను. సో అలా నీట్గా అరేంజ్ చేసుకొని నేనైతే కుక్ చేస్తానండి. నాకు గజిబిజిగా ఉండకూడదు అనమాట. కిచెన్ కౌంటర్ టాప్ ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి. అప్పుడే నాకు కుక్ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ నేను టమోటా చట్నీ చేద్దామని చెప్పేసి ఆ గ్రీన్ చిల్లీ, అలాగే వెల్లుల్లి, మళ్ళీ ఆనియన్స్ వీటన్నింటినీ కూడా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఇంకా టమోటాస్ కూడా ఫ్రై చేసుకుంటాను. అలాగే నా కోసం ఇంకా టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలకి పాప్కార్న్స్ చేసి ఇచ్చాను అనమాట. ఇంకా పాప్కార్న్స్ అయితే పిల్లలకైతే ఇస్తున్నాను. యాక్చువల్గా పాప్కార్న్స్ మార్నింగ్ చేసి వాళ్ళకి బాక్స్కి అయితే వేసి ఇచ్చాను స్నాక్స్ కింద. ఇప్పుడు అవే ఇంకా మిగిలిపోయి ఉంటే అవే కొన్ని వేసి ఇచ్చాను. అంటే ఈవినింగ్ టైం స్నాక్స్ అనేది కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలి. స్నాక్స్ అంటే ఏదైనా ఫ్రూట్స్ ఉన్నా కూడా అడ్జస్ట్ అవుతారు. ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ ఏదైనా కానీ తినాలన్నమాట పిల్లలు. ఇంకా ఫుడ్ ఉంటే కనుక అస్సలు తినరు కదా, అందుకని ఇంకా టమోటో ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా ఇప్పుడు టమోటోస్ వేసుకొని కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకొని మనం లిడ్ని క్లోజ్ చేసి ఆ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా మగ్గుతాయండి. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి మాడిపోతాయి అనమాట. అందుకని ఇక్కడ నాకు టీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే టీ తాగాలి. పిల్లలకి ఈవినింగ్ టైం ఏదైనా స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవ్వకపోతే నువ్వు మాత్రం టీ కాఫీ చేసుకొని తాగుతావు, మాకేం లేవా అని అడుగుతారండి పిల్లలు. పెద్దవాళ్ళు అయిపోయినారు కదా, ఏం చేయలేము అని క్వశ్చన్ చేస్తారు. సో వాళ్ళకి ఇవ్వకుండా మనం కూడా ఏమి తినలేము, తాగలేము. యూజువల్గా మేమైతే బయట నుంచి రెడీ అయిన చిప్స్ కానివ్వండి అలాంటివి ఏమి స్టాక్ అయితే అస్సలు పెట్టమండి. ఇంతకుముందు అయితే నేను ఇంట్లోనే ఉండేదాన్ని. అప్పుడైతే అట్లీస్ట్ ఏదైనా ప్రిపేర్ చేసి ఇచ్చేదాన్ని పిల్లలకి. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఇంకా నేను మార్నింగ్ 8కే వెళ్ళాలి, 8:30కి వెళ్ళాలి, మళ్ళీ ఈవినింగ్ 3 o'clock ఇంటికి వస్తాను. సో వచ్చి రాగానే మళ్ళీ ఇంట్లో కసు ఊడ్చడం పనులు, సో వంట చేయడం ఇవే సరిపోతాయండి. సో వీక్ ఫుల్ ఇవే సరిపోతాయి. ఇంకా సండే ఒకరోజు వస్తే సండే ఇంకా చాలా పనులు ఉంటాయి. పిల్లలకి ఇంట్లోనే ఏదైనా హెల్తీగా స్నాక్స్ చేసి పెట్టాలంటే టైం దొరకదు. బయట నుంచి తినడానికి హెల్తీ కాదు. సో ఇలా ఉందనమాట. యాక్చువల్గా మేమైతే స్పైసీ రిలేటెడ్ స్నాక్స్ని అయితే కంప్లీట్గానే అవాయిడ్ చేస్తుంటామండి. బట్ తింటాము, అలా అని రేర్గా తింటామండి. మంత్లీ వన్స్ అలా అయితే తెచ్చుకుంటాం అనమాట. ఏదైనా చిప్స్ కానివ్వండి అది కూడా ఎక్కువ క్వాంటిటీతో కాకుండా కొంచెం లెస్ క్వాంటిటీతో తెచ్చి అందరం కూడా తినేస్తాము. సో అలా అనమాట. అంటే అది రెగ్యులర్గా ఇస్తూ ఉంటే పిల్లలకి అదే హ్యాబిట్ అవుతుంది, హెల్త్ కూడా మంచిది కాదు అని చెప్పేసి మేము అలా అనుకుంటున్నాము. సో మా ఇంటెన్షన్ అయితే అంతే. పిల్లలకి ఏమి ఇవ్వకూడదు అనేది ఏం కాదు, కానీ ఫ్రూట్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఇస్తూ ఉంటాము, డ్రై ఫ్రూట్స్ అలా. సో ఇప్పుడు వచ్చేసి మనం వేయించుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి వీటన్నింటినీ మిక్సీ జార్కి వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత టమోటా వేసుకుని లాస్ట్లో 1 లేదా 2 పల్స్ ఇస్తే మనం ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు. మరీ పేస్ట్ లాగా ఉంటే బాగుండదు, అందుకని నేనైతే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నానండి. దానికైతే నేనేం పోపు వేయనండి. పోపు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. అది రైస్లోకి కానీ రాగి సంగటితో కానీ చాలా బాగుంటుంది. మొత్తం ఇంట్లో అన్ని పనులన్నీ అయిపోయాయి. ఇప్పుడైతే అందరం కూడా స్నానం చేసాము, రెడీ అవుతున్నాము. ఎందుకంటే పూజ చేయడానికి. ఈరోజు ఫ్రైడే అండి, అందుకని చెప్పేసి ఈవినింగే పూజ చేస్తున్నాను. ఇంకా యాక్చువల్గా నేనైతే ఎవ్రీ సాటర్డే నీట్గా మొత్తం పూజ గదినంతా నీట్గా క్లీన్ చేసుకొని అలా పూజ చేసుకుంటాను. కానీ ఇంకా మాకు సాటర్డే వచ్చేసి అర్లీగా వెళ్ళాలి స్కూల్కి, అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఫ్రైడే ఈవినింగే పూజ చేస్తున్నాను. ఇక్కడ నాకు మా ఇంట్లో ఉన్నది ఒక ఫోటోనే. ఇంకా మనం దీపాలు, కలశం అంతా నీట్గా కడిగేసి నీట్గా అరేంజ్ చేసుకొని మనం పూజ చేయడానికి మినిమం ఒక 40 minutes అన్న కావాలి నాకైతే మా ఇంట్లో ఉన్న ఒక ఫోటోకి.
సో ఇంకా పూజ గది సపరేట్గా ఉంటే ఇంకెంతసేపు అవుతుంది చెప్పండి, ఇంకా 1 అవర్ 1.5 అవర్ కూడా అవుతుంది. ఎందుకంటే పూజ గదిని అంతా నీట్గా క్లీన్ చేసుకొని చెయ్యాలి. ఎవ్రీ వీక్ కూడా మనం పూజ గదిని అయితే క్లీన్ చేసుకొని చెయ్యాలి. అది మన ఇంటి వారం ఎప్పుడు ఉంటుందో అది చూసుకొని అయితే చేస్తూ ఉంటారు కదా చాలామంది. మాకైతే ఆంజనేయ స్వామి మా ఇంటి దేవుడు కాబట్టి మేమైతే ఎవ్రీ సాటర్డే మొత్తం దేవుడు ఫోటోని మొత్తం క్లీన్ చేసుకొని దీపాలు కలశం అంతా కూడా నీట్గా చేంజ్ చేసేసి క్లీన్ చేసి అరేంజ్ చేసుకొని పూజ అయితే చేస్తాను. కానీ ఇక్కడ నాకు సాటర్డే వర్క్ ఉండడం వలన ఇంకా అవ్వదని చెప్పేసి ఇప్పుడు ఫ్రైడే ఈవినింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ సాటర్డే కూడా జస్ట్ అలా పూలు పెట్టేసి దీపం వెలిగించి పూజ చేసుకుంటే సరిపోతుంది. మనం ఎప్పుడైనా కానీ మార్నింగ్ పూజ చేస్తే మనకి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి. ఈవినింగ్ కూడా చేయాలి, డెఫినెట్గా ఈవినింగ్ మనం దీపం పెట్టాలి ఇంట్లో. అలాగే మార్నింగ్ ఎంత ముఖ్యమో ఈవినింగ్ కూడా అంతే ముఖ్యమండి ఇంట్లో దీపం పెట్టడం. కానీ మనకి మార్నింగ్ అనేది చాలా బాగుంటుంది. బట్ మనకి ఏమవుతుంది అంటే చాలా మందికి వర్కింగ్ వాళ్ళకైతే అస్సలు కుదరదు మార్నింగ్ చేయడానికి, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అస్సలు కుదరదు. వర్కింగ్ ఉమెన్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా సో ఎవరైనా కానివ్వండి, మనం కుదరదు అనుకుంటే ఏదే అస్సలు అవ్వదు. కానీ మనం అనుకోవాలంటే గట్టిగా అనుకోవాలి, ఈ టైంకి ఈ పనులన్నీ అయిపోవాలి, ఈ టైంకి పూజ అయిపోవాలి అని మనం అనుకుంటే అన్నీ అవుతాయండి. యాక్చువల్గా మనం టైంని మేనేజ్ చేయాలన్నమాట. టైంని కనుక మనం మేనేజ్ చేస్తే మనకి టైం కూడా చాలానే సేవ్ అవుతుంది. మనకి డే అంతా కూడా మనం అన్ని నిదానంగా చేసుకుంటే అస్సలు అవ్వదు. మార్నింగ్ ఎంత త్వరగా లేచి మనం అన్ని పనులు చేసుకుంటామో త్వరగా మనకి డే కూడా మనకి చాలానే టైం మిగులుతుంది. ఆ టైంలో మనం రెస్ట్ కూడా చేయొచ్చు, లేదంటే వేరే ఏదైనా వర్క్ కూడా మనం చేయడానికి ట్రై చేయొచ్చు. ఇది నా సజెషన్ అండి. యాక్చువల్గా నేను కూడా పిల్లలు పుట్టిన తర్వాత 5 ఇయర్స్ ఇంట్లోనే ఉన్నాను. ఆ 5 ఇయర్స్ కూడా నేను ఎంత లేజీ అయ్యానో నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మళ్ళీ యాక్టివ్లోకి అయితే వచ్చానండి. సో మనం ఎంత బిజీ అవుతామో అంత యాక్టివ్ అవుతామో ఇది మాత్రం నేనైతే డెఫినెట్గా చెప్పగలను. సో ఈరోజు మా డిన్నర్ వచ్చేసి రాగి సంగటితో చట్నీ సూపర్ ఉన్నింది. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.